సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంది అంటే మన యూట్యూబ్ నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడమే జరిగింది. ఈ అప్డేట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఏంది అంటే చాలా మంది యొక్క వీడియోస్ అంతేకాకుండా చాలా మంది యొక్క యూట్యూబ్ ఛానల్స్ అనేవి డిలీట్ అవ్వడానికి ఛాయిస్ అయితే ఎక్కువ ఉంటాయి. నేను ఎప్పటినుంచో చూసిన యూట్యూబ్ వీడియోస్‌లో ఇదైతే ఐడెంటిఫై చేయడమే జరిగింది. అలా చూసుకుంటే లక్షల ఛానల్స్ అనేవి డిలీట్ అవ్వడానికి ఛాయిస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సో దీన్ని యూట్యూబ్ కూడా ఐడెంటిఫై చేసింది కాబట్టే వాళ్ళు ఇలాంటి అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా? అప్డేట్ వచ్చేసి ఏంది అంటే ఇప్పటి నుంచి అంటే ఆల్రెడీ పాస్ట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్ కూడా ఇది వర్తిస్తుంది. ఓకేనా? ఎవరైతే క్లిక్ బైట్ థంబ్‌నెయిల్స్ గాని, క్లిక్ బైట్ టైటిల్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళ ఛానెల్‌లో ఉండే వీడియోస్ అంతేకాకుండా కంప్లీట్‌గా వాళ్ళ యూట్యూబ్ ఛానెల్‌నే బ్యాన్ చేయడానికి యూట్యూబ్ అనేది డిసైడ్ అయితే అయ్యింది. ఓకేనా? ఇక్కడ క్లిక్ బైట్ ఈస్ నథింగ్ బట్ ఏంది అంటే చాలామంది ఏం చేస్తారు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తారు కదా! సో, అప్‌లోడ్ చేసిన తర్వాత వ్యూస్ కోసం ఏందంటే వేరే టైటిల్ పెట్టేస్తూ ఉంటారు. వేరే థంబ్‌నెయిల్ పెట్టేస్తూ ఉంటారు. అంటే తీరా ఓపెన్ చేసిన తర్వాత ఆ థంబ్‌నెయిల్ గాని, టైటిల్‌కి సంబంధం లేకుండా ఆ వీడియోలో కంటెంట్ అయితే ఉంటుంది. ఓకేనా? మనం రెగ్యులర్‌గా ఏందంటే చాలా యొక్క యూట్యూబ్ వీడియోస్‌లో చూస్తూ ఉంటాం. మూవీకి సంబంధించిన వీడియోస్‌లో. వాళ్ళేందంటే ఎప్పుడో పాస్ట్‌లో అప్‌లోడ్ చేసిన మూవీ గాని, లేకపోతే వేరే ఏదైనా పాత మూవీ అప్‌లోడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ట్రెండింగ్‌లో ఏ మూవీ అయితే ఉందో, ఆ మూవీకి సంబంధించిన థంబ్‌నెయిల్ పెట్టేసి, ఆ మూవీకి సంబంధించిన టైటిల్ పెట్టేసి అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? మనమేం చేస్తాము, ఓకే. మూవీ వచ్చేసిందని చెప్పేసి మూవీ మీద క్లిక్ చేయగానే దాంట్లో ఉండే మూవీ అయితే వేరే ఉంటుంది. ఓకేనా? సో, ఇలా ఏందంటే ఈ విధంగా థంబ్‌నెయిల్‌కి, టైటిల్‌కి సంబంధం లేకుండా వీడియో ఉంటే ఏందంటే, దాన్ని మిస్‌లీడింగ్‌కయితే కన్సిడర్ చేసేసి, ఆ వీడియోస్‌ని అంతే కూడా కంప్లీట్‌గా ఛానెల్‌ని బ్యాన్ జేయడానికైతే ఛాయిస్ అయితే ఎక్కువైతే ఉంటాయి. సో, దీన్ని మనకి యూట్యూబ్ అనేది అప్‌డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో, ఇప్పటి నుంచి గైస్ ఎవరైనా సరే మీరు ఏ కంటెంట్ అయితే అప్‌లోడ్ చేస్తున్నారో ఎగ్జాక్ట్‌లీ ఆ కంటెంట్‌కి సంబంధించిన టైటిల్ గాని, ఆ కంటెంట్‌కి సంబంధించిన థంబ్‌నెయిలే పెట్టడానికి ట్రై చేయండి. వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి వేరే థంబ్‌నెయిల్ అయితే దయచేసి అయితే పెట్టకండి. ఆ థంబ్‌నెయిల్‌లోనే కొంచెం అట్రాక్టివ్‌గా, షాకింగ్‌గా, సర్ప్రైజింగ్‌గా పెట్టడానికి ట్రై చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు గానీ, కంప్లీట్‌గా సింక్ లేకుండా గనుక పెట్టారనుకోండి, కంప్లీట్‌గా అలాంటి వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతూ ఉంటాయి. అది ఇప్పటి నుంచి అప్‌లోడ్ చేసిన వీడియోసే కాదు, మీరు పాస్ట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్ కూడా వర్తిస్తుంది. సో, యూట్యూబ్ వాటిని కూడా చెక్ చేసిన తర్వాత, ఒకవేళ దాంట్లో కూడా ఐడెంటిఫై అయితే, ఆ యొక్క వీడియోస్‌ని కూడా డిలీట్ చేయడానికి ఛాయిస్ అయితే ఎక్కువుంటుంది. అలాంటి కంటెంట్ గనుక రిపీటెడ్‌గా ఉంటే, కంప్లీట్‌గా యూట్యూబ్ ఛానెల్‌ని బ్యాన్ చేయడానికి యూట్యూబ్ అయితే ఫిక్స్ అయింది. ఓకేనా? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పాస్ట్‌లో ఉన్న వీడియోస్‌లో మీరేదైనా ఇలాంటి సిట్యుయేషన్ గనుక ఫేస్ చేసుంటే, వెంటనే వాటన్నిటిని కూడా రెక్టిఫై జేసుకోండి. ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే అప్‌లోడ్ చేసుకోండి. అంతేకాకుండా థంబ్‌నెయిల్ కూడా చేంజ్ జేసుకోండి. ఓకేనా? ఇది వెరీ సూన్ అయితే చేంజ్ జేసుకోండి. లేకపోతే ఛానెల్ డిలీట్ అయిపోయిన తర్వాత, బ్యాన్ అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా మళ్ళీ బ్యాక్‌కి తీసుకురావడం అనేది కుదరదు. ఓకేనా? సో, ఇదే ఫ్రెండ్స్ అప్డేట్ వచ్చేసి. ఈ అప్డేట్ మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ జేయండి. అంతేకాకుండా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినిట్‌గా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి.